హాయ్ ఫ్రెండ్స్, మేము బోనాల కోసం గోదావరిఖనికి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. మీరు కూడా ఈ సండే బోనాలు చేసుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ మేము చేయబోతున్న ఐటమ్స్ ప్లెయిన్ వైట్ రైస్, అంటే దాంట్లో కొంచెం పసుపు వేస్తామండి. సో పసుపు అన్నం లాగా చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ తెల్లన్నం చేయడానికి ముందుగానే మనం బియ్యంని మంచిగా కడిగి మంచి వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ మనం కట్టెల పొయ్యి మీద చేస్తాం కాబట్టి అవన్నీ మసిగా నల్లగా అయిపోతాయి. తర్వాత వాష్ చేయడానికి కష్టంగా ఉంటుంది. సో మేము ఇక్కడ ఒక గిన్నెలో సర్ఫ్ అండ్ ఆయిల్ తీసుకొని అది గిన్నెకి మంచిగా రాసేసుకుంటాం. సో దట్ అది ఈజీగా కడగడానికి అయిపోతుంది. సో ఇక్కడ పొయ్యి మీద మేము బియ్యం ఉడకబెట్టడానికి వేసేసామండి. అది అన్నం మొత్తం అయిపోయాక లాస్ట్లో అన్నం మంచిగా బాయిల్ అయ్యాక మనం లాస్ట్లో దీంట్లో కొంచెం పసుపుని పైన పెట్టేసేయాలి. కొంచెం ఆవిరిపోయాక స్టవ్ దించేసుకోవాలి. నెక్స్ట్ మేము పరమాన్నం చేయడానికి మళ్ళీ రైస్ని వాటర్తో వాష్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసాం. ఆ తర్వాత ముందుగానే తురుముకున్న బెల్లాన్ని 1 kg రైస్కి 3/4 kg ఆఫ్ బెల్లం స్వీట్నెస్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఆ బెల్లం కూడా వేసి మంచిగా కరిగాక దింపేసుకోవడమే. మా చెల్లి ఈ వీడియో ఎడిటింగ్ గ్యాప్లో కొంచెం టీ పోయమని చెప్పాను ఫ్రెండ్స్, కానీ పాలైపోయాయని చెప్పేసి టీ చేయకుండా అలాగే ఉంది. చూడండి, ఈ చెల్లెలందరూ ఇంతేనా. ఇదన్నీ అయిపోయాక మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కర్రీ ఐటమ్ ఉంటుందండి. సో మేము ఇక్కడ ఆల్ మిక్స్డ్ కర్రీ చేస్తాం. అంటే మేము ఇందులో వంకాయలు, చిక్కుడుకాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఆయిల్, ఉల్లిగడ్డ లేకుండా మేము కర్రీ వండుతాం. సో దానికోసం ప్రిపరేషన్గా మేము చిక్కుడుకాయని కట్ చేసి పెట్టుకున్నాము. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో చిక్కుడుకాయలు అవన్నీ వేసేయాలండి. అంతకంటే ముందే మన టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిలని మేము చేతితోనే చించేసి చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మేము ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, రాడిష్ తెలుసు కదండి, ఉల్లి ఆకుని, మెంతి ఆకుని కొంచెం కొంచెంగా మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే మనము ముందుగానే కట్ చేసుకున్న వంకాయలని కూడా సాల్ట్ వాటర్లో సోక్ చేసుకున్న వంకాయలని అందులో వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనము దీంట్లో పచ్చి టమాటాలని కట్ చేసేసుకొని వేసేసుకోవడమే. మా మమ్మీ ఇంకొక ప్లేట్ ఎందుకని డైరెక్ట్గా దాంట్లోనే కట్ చేసేసిందండి. టమాటోలని ముక్కలు చేసేసుకొని వేసుకున్న తర్వాత దాంట్లో మనం కావాల్సినంత పసుపుని వేసేస్తున్నారండి. మా ఇంట్లో మెజర్మెంట్స్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళు వేసేస్తున్నారు, మా నాన్నమ్మ ఎక్స్పీరియన్స్తో. ఆ తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా మనం వేసేసుకోవాలి. తర్వాత మా నాన్నమ్మ గరిటె చూపిస్తుంది కదా, ఈ గరిటెలన్నీ అమ్మ వాళ్ళ ఇంట్లో నుండి తెచ్చుకుందండి. సో దాంట్లోనే కొలతల ప్రకారం సన్ఫ్లవర్ ఆయిల్ని 2 స్పూన్స్ దాకా వేసేస్తుంది. సో ఇవన్నీ అలానే పెట్టేసి స్టవ్ మీద కర్రీకి వండేస్తున్నాం. మధ్య కలుపుతూ చూస్తూ మన కన్సిస్టెన్సీకి కావాల్సినన్ని వాటర్ వేసేసుకుంటూ మనం బాయిల్ చేసేసుకోవాలండి. సో చూసారు కదా, అది ఆవిరికి ఎంత బాగా ఉడికిపోతుంది అని చెప్పేసి. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంట్లో మెజర్మెంట్స్తో చేసిన కర్రీ కంటే కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో మీలో ఎవరికైనా ఇలా కట్టెల పొయ్యి మీద చేసిన వంటలు అంటేనే ఇష్టం అని అంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, మన వంట మొత్తం అయిపోయాక ఆ మసి ఉన్నవి అంతా క్లీన్ చేసేసుకొని ఈ బోనం బిందెలకి మేము మంచిగా నీట్గా పసుపు రాసేస్తాము. సో పసుపు అంతా మంచిగా రాసేసాక బియ్యం పిండి పసుపుని తీసుకొని ఇలా లైన్స్ లాగా డెకరేషన్ లాగా చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగానే కుచ్చి పెట్టుకున్న బంతి పూలని ఆ బిందెకి కింద దానికి పైదానికి వేసేసి మేము ఇలా దేవుడి రూమ్లో పెట్టేశామండి. మీకు మా దేవుడి రూమ్లో కూడా ఎలా ఉందో చూపిస్తాను. సో మీరు కనుక ఇదే విధంగా చేసుకుంటారు లేదంటే ఇంకా ఏ విధంగా చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. హ్యాపీ బోనం అండి. ఇవన్నీ చేస్తున్నప్పుడు మా ఇంట్లో ఫాస్టింగ్తో పాటు అసలు ఏమీ మాట్లాడకుండా చేస్తారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసము నోటిఫికేషన్ని ఆన్ చేసి పెట్టుకోండి. దీని నెక్స్ట్ పార్ట్ని కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ మేము ఎలా బోనంది ఫాస్టింగ్ తీసేసాము, తర్వాత పూజ ఎలా చేసుకున్నాం అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. బాయ్.